జంబికుంట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10వ వార్డు కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య విజయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసాని మమతా చంద్రశేఖర్ల అన్నదాతల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాతలకు మరియు విగ్రహదాతలకు కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య విజయ దంపతులు ఘనంగా సన్మానించారు. ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकन्नकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः सुमकेतवे नमः धनाधिपाय नमः धनाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः गणमुल नायक विनायक कलकालము నిన్ను కొలిచెదమయ్యా కరుణించర శివ గౌరీ తనయ కలకాలము నిన్ను కొలిచెదమయ్యా కరుణించర శివ గౌరీ తనయ హన్మల్లపల్లె 10వ వార్డులో మహా అన్నదాన కార్యక్రమం హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మరి అన్ని దానాల కల్లా గొప్పది అన్నదానము. మరి అలాంటి అన్నదాన దాతలుగా నిలిచినటువంటి యాంసాన్ మమత చంద్రశేఖర్ పుణ్య దంపతులకు మా వార్డు తరపున హనుమాన్ యూత్ కమిటీ తరపున మా ప్రజలందరి తరపున మా యొక్క ధన్యవాదములు. ఇంత మంచి అన్నదాతగా నిలిచిన మీరు మీ కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని పిల్లలు కూడా వారు కోరుకున్న విధుల్లో మంచి పొజిషన్లో ఉండాలని మేము మా వార్డు తరఫున మా తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా మాకు ఎప్పుడైనా ఇంత మంచి గౌరవం అరుదంగా మాకు దక్కిందంటే నా వార్డు ప్రజలే. మేమందరం కూడా వేరు కాకుండా వార్డంతా ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఉంటూ కుటుంబం అయితే స్వామివారి నమ్మకాన్ని మంచిగా ఉంది. ఇంకా భవిష్యత్తు కూడా నా తను ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా అన్నప్రసాద వితరణకు నేను సహాయపడతా. ఆ భగవంతుడు ఆ శక్తియాలని కోరుకుంటున్నా. స్వామివారి సమక్షంలో నేను ఒక 2-3 కోరికలు కోరుకున్నా. అవి అయితే మాత్రం ఖచ్చితంగా నేను మల్లన్నను విజయలక్ష్మి అక్కకు రిక్వెస్ట్ చేసి కూడా ఇదే వాడలో కూడా ఇల్లు తీసుకుంటాం. మా సార్ కూడా వచ్చి ఇక్కడనే ఈ వాడలనే సెటిల్ అయ్యిండు. మీ యొక్క ప్రేమాభాన్ రాగాలకు చాలా శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నా, తెలియజేస్తున్నా. నా కుటుంబాన్ని మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చినందుకు ఎల్లవేళ జై విఘ్నేశ్వర మహారాజ్కి. వేనవంక మండల కేంద్రంలోని కేరళ స్కూల్లో ఓణం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేనవంక మండల కేంద్రంలోని కేరళ హై స్కూల్ ఆవరణలో ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఓణం పండుగను ఘనంగా నిర్వహించారు. కేరళలో అతిపెద్ద పండుగ మొదటి నెల అయిన చింగాంలో వస్తుంది. ఇక ఈ పండుగ మహాబలి ఆ ప్రాంతానికి తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రావణ నక్షత్రం మలయాళమున తిరోవణం అంటారు. సింహమాసంలో వచ్చే శ్రావణ నక్షత్రయుక్త దిమను ఓణం లేదా తిరోవణం పేరిట జరుపుకుందరు. ఈ పండుగ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది కేరళ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు వంటి అనేక అంశాలలో ముడిపడి ఉంది. చక్కని పువ్వులు, మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందెములు, కైకొట్టికల నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగాలు. ఈ పండుగ రోజున ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు. మగవారు ఒక చొక్కా, ముండు అని పిలువబడే లుంగి వంటి క్రింది అచ్చదనను, స్త్రీలు ముండు, నరియతు అని అనబడే ఒక బంగారుపై అచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లల పావడ, రవిక ధరిస్తారు. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ అని అంటారు. ఈ కార్యక్రమంలో కేరళ స్కూల్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్, శ్రీజిత్, వినయ్, ప్రశాంత్, నిషా, మంజు పాల్గొన్నారు. రోజు నా కేరళ వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే మన తెలంగాణలో దసరా ఫెస్టివల్ ఎలా ఉన్నారో సేమ్ నా కేరళ వాళ్ళందరూ ఓణం ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు మెయిన్ పండగ తిరువోణం. ఈరోజు నా లేడీస్ అందరూ
సెట్ సారీ కట్టుకొని మళ్ళీ కొత్త కొత్త వంటకాలు చేసుకొని, అలాగే చిన్నపిల్లలు కొత్త డ్రెస్ వేసుకొని నా సార్ వాళ్ళందరూ ఆ వంట వేయడానికి అన్ని హెల్ప్ చేసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసినాం. ఇది మన కేరళలో మాత్రం కాదు, కేరళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ అన్నీ మనం సెలబ్రేట్ చేస్తాం. ఈరోజు హైదరాబాదులో కేరళ సమాజం ఆధారంగా చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే ఢిల్లీలో, ముంబైలో, కలకత్తాలో, అలాగే మన దేశంలో మాత్రం కాదు, కేరళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ అన్నీ సెలబ్రేట్ చేస్తారు. నా ఫ్రెండ్స్ ఇవాళ యూకే నుంచి, కెనడా నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి అక్కడ అన్ని వాళ్ళు దోస్తులు అందరూ కలిసి రకరకాల వంటలు చేసి మంచిగా సెలబ్రేట్ చేసినాం. అలాగే ఈ ఓణం అనేది ఏ ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్ ఓన్లీ కాదు, ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఫెస్టివల్ ఆఫ్ హ్యాపీనెస్. అలాగే చాలా వర్షం కారణంగా నా కేరళ వాళ్ళందరూ చాలా ఇబ్బందిలో పడినా కానీ ఈ ఒక రోజు ఈ ఒకేషన్ని మనం చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. దళిత బంధు పథకాన్ని మన హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకోవడం జరిగిందని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరు రవీందర్ అన్నారు. ఉప ఎన్నికల సమయంలో దళిత కుటుంబాలు అందరికీ దళిత బంధు అనే స్కీమ్ను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇక ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి దళిత బంధు పథకం మళ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక దాదాపు 4,900 కుటుంబానికి దళిత బంధు ఫస్ట్ విడత రావడం జరిగింది. రెండో విడత దళిత బంధు రాలేదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపడం జరిగింది. ఇక 4,900 కుటుంబాలకు వెంటనే డబ్బులు విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ ఫంక్షన్ డిమాండ్ చేసింది. ఇక ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా నాయకులు రేణిగుంట్ల సాగర్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరి రవీందర్, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల మదనయ్య, ఎంఎస్పీ వేనవంక మండల అధ్యక్షులు పర్లపల్లి తిరుపతి నాయకులు అంతుడురుపుల సంపత్, దాసరపు భద్రయ్య, మల్లేష్, కొయ్యాడ లక్ష్మణ్, దాసరపు స్వామి, పులిప్రకాష్ పాల్గొన్నారు. ఆర్థికంగా ఎదగడం కోసం దళిత బంధన పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు జీవనోపాధి కింద ఉపాధి కల్పిస్తూ ఆర్థిక ఎదగడం కోసం ప్రయత్నం చేసింది. కానీ కొంతమందికి మాత్రమే పూర్తి స్థాయిలో ఆ లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసి మిగతా దాదాపు 4,900 మందికి 5 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా 5 లక్షలు ఇవ్వకుండా మరి తాత్సారం చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో దళిత బంధు స్కీమ్ రాలేదో వాళ్ళకు వెంటనే దళిత బంధు స్కీమ్ డబ్బులు విడుదల చేసి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ జిల్లా మినిస్టర్ గారికి, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారిని మేము ఎంఆర్పీఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మందకృష్ణ మాదయ్య గారి దృష్టికి అంశాలు తీసుకెళ్ళాం. అన్నగారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మందకృష్ణ మాదయ్య గారు హైదరాబాద్ రాగానే ఎంఆర్పీఎస్ బృందం మందకృష్ణ మాదయ్య గారిని కలిసి ఈ దళిత బంధు స్కీమ్ రావడం కోసం ఎంతటి ఉద్యమానికైనా మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వంలో మా దళిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోబడి హుజూరాబాద్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ అప్పుడు దళిత కుటుంబాలందరికీ దళిత బంధు అనేటటువంటి స్కీమును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ప్రకటించినటువంటి దళిత బంధు పథకం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే దాదాపుగా 4,900 కుటుంబాలకు మిగతా రెండో విడత ఏవైతే ఉన్నాయో ఆ నిధులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులకు ఫ్రీజ్ చేసి ఆపడం జరిగింది. ఇటు నిధులను వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఫ్రీజ్ తీసేసి ఎవరైతే నిజమైన ఆ లబ్ధిదారులు ఇంకా 4,900 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. బుజ్జనూరు గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ సరిగొమ్మల పావని వెంకటేష్ మహా అన్నదాన ప్రసాద వితరణ చేశారు. ఇలందకుంట మండలం బుజ్జనూరు గ్రామంలో హనుమాన్ దేవస్థానంలోని శ్రీ రామకృష్ణ భజన మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపయ్య వద్ద తాజా మాజీ ఎంపీపీ సరిగొమ్మల పావని వెంకటేష్ పాల్గొని ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులకు 10,000 రూపాయల సంవత్సర జీతభత్యాన్ని మరియు ఆలయ శుద్ధి నిర్వాహకులకు 6,000 రూపాయల సంవత్సర జీతభత్యం తన సొంత రూపాయలను అందించి తన మంచి మనసును చాటుకున్నారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ
చేశారు. ఈ కార్య సందర్భంగా ఎంపీపీ తాజా మాజీ ఎంపీపీ సరిగొమ్మల పావని వెంకటేష్ మాట్లాడుతూ బుజ్నూరు గ్రామంలో హనుమాన్ ఆలయ ఆవరణంలో మహాగణపతిని ప్రతిష్టాపన చేయడం ఆనవాయితీగా వస్తుందని, అతిపెద్ద వినాయకుడు నెలకొల్పి భక్తులు నీరాజనాలు అందుకునే విధంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాగణనాథునికి ప్రత్యేక పూజలు, సరస్వతి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం నా అదృష్టమని, నా వంతు సహాయంగా అర్చకులకు సంవత్సర జీతభత్యాన్ని 10,000 రూపాయల, ఆలయ శుద్ధి నిర్వాహకులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, మా గ్రామంలో మా గణపయ్య కృపా కటాక్షం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజల జీవన విధానంలో ఉన్నతమైనటువంటి మార్పులు వచ్చి మండల ప్రజలు ఆనందంగా ఉండాలని కోరారు. మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ భూషవేణి మల్లన్న, శారద దంపతులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 15 తారీఖు శ్రీ శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాదం ఇవాళ మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషం. ఈ వినాయకుని ఆశీస్సులు ఎప్పటికీ మాపైన, మా గ్రామస్తులపైన ఎల్లవేళలా ఉండి అందరూ సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే సందర్భంగా ఈరోజు ఈ గుడిలో పనిచేసిన వర్కర్స్ గాను, మా అయ్యగారు గాను ఇవాళ మా వంతు సహాయం చేయడం, మా అయ్యగారికి ఒక 10,000, ఇలా వర్క్ చేసే వాళ్ళకు 6,000 సహాయం చేయడం, ఆ దేవుని కృప మాపైన ఉండడం మేము సంతోషంగా భావిస్తూ ఈ మండల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. సరస్వతి మహాలక్ష్మి గణపతి హోమం చేయడం జరిగింది. దీంట్లో భాగస్థులైన భోజనూరు గ్రామస్తులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలంతకుంట మండల కేంద్రంలోని లక్ష్మాజీపల్ల గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే పార్టీ బీజేపీ పార్టీ అని, యువత పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 18 కోట్ల సభ్యతలతో ప్రపంచం అతిపెద్ద సభ్యత్వం గల రాజకీయ పార్టీగా బీజేపీ ఉందని తెలియజేశారు. ప్రతి కార్యకర్త తమ బూత్లలో 200కు పైగా సభ్యత్వాలను అయ్యే విధంగా వేగవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, మండల సభ్యత్వ కోఆర్డినేటర్లు మట్టా పవన్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, మాడా వెంకటరెడ్డి, నరసింహరాజు, సమ్మిరెడ్డి, మాడా గౌతమ్ రెడ్డి, జల్లా సుధాకర్, ఎండి సిరాజ్, అహ్మద్ ఖాన్, కంకణాల సుందరెడ్డి, అంతం ఎల్లారెడ్డి, నల్లా లింగారెడ్డి, మడ్డి శ్రీనివాస్, తాళ్ల లావణ్య, పాపిరెడ్డి, కొత్త శ్రీనివాస్, బండి రమేష్, తూంకుంట లింగారెడ్డి, నల్ల రాజిరెడ్డి, వేమ చంద్రమౌళి, అల్లాటి వీరన్న, వద్దరపు ప్రవీణ్ పాల్గొన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నది కాబట్టి, ఇక్కడ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది కాబట్టి ఇవాళ అనేకటువంటి అసాధ్యమైనటువంటి అనేక విషయాలు ఇలా సుసాధ్యమైనవి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే కారణం. ఇవాళ ఇంకా కూడా పెద్ద సంఖ్యలో జైన్ అయ్యి ఇవాళ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని అమ్మ ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జమ్మికుంట పట్టణంలోని అమ్మ ఆసుపత్రిలో ప్రతి ఆదివారం ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వైద్యులు అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిర్వహించిన వైద్య పరీక్షలకు విశేష స్పందన లభించిందని, ప్రతి ఆదివారం అమ్మ ఆసుపత్రిలో నిర్వహించే వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సుదూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేసుకోవడం కంటే అందుబాటులో ఉన్న వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం అమ్మ హాస్పిటల్ జమ్మికుంటలో వైద్య సేవలు అందిస్తున్నాము. కావున జమ్మికుంట ప్రాంత ప్రజలు తప్పకుండా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. వైద్య సేవలు నిర్వహించాము. చాలామంది పేషెంట్స్ వచ్చి మా సేవలు వినియోగించుకున్నారు. ఈ క్యాంప్ బాగా సక్సెస్ అయిందండి. ప్రతి ఆదివారం మనము ఉచిత ఓపీ సేవలు అందజేస్తున్నాము. వాళ్ళు మీరు తప్పగా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఈసీజీ, గుండె స్కానింగ్, 2D ఎకో మరియు ప్రివెంటివ్ హార్ట్ చెకప్ మనం అందజేస్తున్నాము.